జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు పెరిగి ప్రధాన రహదారిలో వచ్చే మురుగునీరు మొత్తం ఆసుపత్రి ప్రాంగణంలోకి వెళ్లి పందులకు నిలయంగా మారిపోయి ఉండేది. మన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు కుందుర్పి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి అక్కడి అధ్వాన పరిస్థితిని చూసి స్థానిక నాయకులతో మాట్లాడి ప్రధాన రహదారి నుంచి మురుగు ఆసుపత్రి ప్రాంగణంలోకి రాకుండా డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలని తలచి ముందుగా ఆసుపత్రి ఆవరణంలో పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు తొలగించి ఏకంగా 150 టిప్పర్లు మట్టిని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు తన సొంత నిధులతో తోలించి చదును చేసి నేడు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించారు. దీంతో కుందుర్పి మండలంలోని ఆసుపత్రికి వచ్చే రోగులే కాకుండా మండల ప్రజలు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కుందుర్పి ప్రథమ చికిత్సా కేంద్రం నుంచి నేను పనిచేస్తున్నాను. డాక్టర్ హర్షవర్ధన్ నా పేరు. ప్రథమ చికిత్సా కేంద్రం చుట్టుపక్కలంతా ఏంటంటే చెత్త గానీ చాలా ఎక్కువ ఉండేది. అంటే మనకు మరుగునీరు కానీ అంతా చెత్త అంతా ఇక్కడికి వచ్చేసేది. చుట్టుపక్కలంతా మంచి ఏరియా అనమాట ఇదంతా. యాక్చువల్గా ఇక్కడంతా చెత్తగా ఉండేది మొత్తం అంతా. రీసెంట్ గా ఏం జరిగిందంటే ఎమ్మెల్యే సార్ గారు ఒకసారి సార్ అనమాట ఇక్కడికి కుందుర్పికి. దాన్ని ఒకసారి చూసి ఇట్లా మేము కూడా ఒకసారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా వెంటనే స్పందించి దాదాపు 150 టిప్పర్ ద్వారా మనకి మట్టి తోలించడం కూడా జరిగింది. మాది కుందుర్పి మండల కేంద్రం. గత 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి మా కుందుర్పి హాస్పిటల్ ఇప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంతో అలాగే ప్లే గ్రౌండ్ గా తీర్చిదిద్దుకుంది. దీనికి ముఖ్య కారకులు మా కళ్యాణదుర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ అమిలినేని సురేంద్రబాబు సార్ గారు. గతంలో 2019-2024 మధ్య కాలంలో గనక మనం దీన్ని చూసినట్లయితే పందులు, పాములు, తేళ్లు, జెర్లు వాటికి నివాసంగా ఉండేది. ఈరోజు స్కూల్ పిల్లలు వాళ్ళు ఎవరైనా వచ్చి ఆడుకోవడానికి మంచి ప్లే గ్రౌండ్ గా తయారైంది. హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులు కూడా వాళ్ళకి కూర్చోవడానికి కూడా పార్క్ ఏర్పాటు చేస్తామని కూడా ఎమ్మెల్యే సార్ గారు చెప్పడం జరిగింది. ఇన్ని అభివృద్ధి పనులు చేసినటువంటి మా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ అమిలినేని సురేంద్రబాబు సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కుందుర్పి గవర్నమెంట్ హాస్పిటల్లోన చాలా గలీజ్గా ఉండేది. 18 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే పనిచేస్తున్నాను. కానీ ఇక్కడ చాలా వేస్ట్ అది అంతా ఇక్కడ ఎక్కువ వేసేవాళ్ళు. ఎంతమంది వచ్చి చెప్పినా కానీ ఎవరు వింటుండలేదు. కానీ ఎమ్మెల్యే సార్ ఆయన దృష్టికి పోయి ఆ సార్ వచ్చేసి ఇక్కడంతా మాకు మంచి చేసినాడు. గలీజ్ అంతా తీసేపించినాడు. సార్ వచ్చి ఇదంతా చూసుకొని పోయి మట్టి తోలిచ్చి బాగా నీట్గా పెట్టించినాడు. మా హాస్పిటల్ కాంపౌండ్ చుట్టూ బాగా పెట్టించినాడు. సార్కి అయితే మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లించుకుంటాం మా హాస్పిటల్ తరఫున. కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ఏదో వేరే కార్యక్రమానికి వచ్చి హాస్పిటల్ని విజిట్ చేశారు. అప్పుడున్న హాస్పిటల్ పరిస్థితి చూసి అప్పుడే సార్ ప్రత్యేక దృష్టి పెట్టి సొంత నిధులతో మనకి ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ హాస్పిటల్ చుట్టూ ఉన్న చెట్లన్నీ క్లీన్ చేపించి మట్టి తోలిచ్చి బోరు వేయించారు. మనకి నీళ్లు లేదంటే బోరు వేయించారు ఎమ్మెల్యే సార్ గారు. సో ఈ విషయంగా మన కుందుర్పి ప్రాథమిక కార్యక్రమం తరపున, ఆరోగ్య శాఖ తరపున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మార్గదర్శిని అడుగుజాడా నిస్తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా యువగళముల నేను గళమౌతా లోకేశుడా ప్రజాసేవకై అవతరించి పరవశించే మీరిద్దరే పూర్తి అంటూ కథను తొక్కి విజయకేతనం ఎగరేసే సురేంద్రుడా సురేంద్రుడా